విజయనగరం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి ఓడిలో ప్రశాంతమైన చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ స్వయంగా యోగా ఆసనాలను ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. సముద్రపు గాలి అలల హోరు మధ్య చింతపల్లి బీచ్ ప్రాంగణం సుమారు 2000 మంది యోగా సాధకుల యోగా ఆసనాలతో అలరారింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ప్రార్థన చేద్దాము. కుడి ముక్కు రంధ్రం దగ్గర పెట్టండి. కుడి ముక్కు నాసికా రంధ్రం దగ్గర ఇలా క్లోజ్ చేయండి. జస్ట్ ఓకే. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కును క్లోజ్ చేసేయండి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును క్లోజ్ చేయండి. కుడి ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టేయండి. అది మనం ఆ విధంగా భగవంతుని ఉపాసన చేసి ఇప్పుడు తిన్నగా వచ్చేయండి. ఇప్పుడు ఏం చేసామమ్మా, మెడను ముందుకి వెనక్కి, ఇది కదులుతుందంటే ఇది జాయింట్, మనం ఇలా ముడుగుతుందంటే ఇది జాయింట్, ఇలా తిప్పుతున్నాం. ఓకే, ఒక చేతిని భుజం మీద పెట్టండి, చాపిన చేతి శ్వాస దీర్ఘంగా తీసుకోండి. ఉండాలి. కానీ గాలి విడిచిపెడుతూ ముందుకు మీరు ఎంత వంగగలరు అంత వంగండి. కాలు వంచొద్దు. ఎంత వంగగలరు అంత వంగండి. బలవంతం లేదు. కాలు వంచొద్దు. కిందనే నేలను కానీ మీ పాదాలను కానీ చూసుకోండి. పాద హస్తాసనం అంటారు. పాదాలు చేతులతో కలిపి చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసే ఉండండి. ఒక్క నిమిషం. పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కచ్చిత్ అందరినీ బాగు చేసి మన తిన్న ఆహారం బాగా అరగడానికి ఉపకరిస్తుంది. మీరు తిన్న వెంటనే వేసుకోగలిగిన ఆసనం ఇది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. తిన్న తర్వాత కూడా ఆసనం వేసుకుంటే ఇనో గ్యాస్ చేసేయండి. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు చేద్దామండి. ఇప్పుడు నిలబడి చేసాం కదా. దీంట్లో ఈ చిన్న చిన్న యోగా ప్రక్రియలు ప్రతిరోజు మనం చేసుకుంటే మన దైనందిక జీవితంలో ఏదైతే మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నామో, మానసికంగా అలాగే భౌతికంగా ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగించే ప్రక్రియే మనకి యోగా. ఇది మనకు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక అద్భుత వరం. అందరూ కూడా ఇది ఈజీగా తీసుకోకుండా మన కోసం ఒక అరగంట చేసుకుంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆనంద ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం ఉంటాం. థ్యాంక్ యూ. మీరంతా ఇది రోజు చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.